నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అట్టహాసంగా కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ ప్రారంభం. భారీగా తరలివచ్చిన అతిథులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. దసరా వేళ దేశ రాజకీయాల్లో మరో అధ్యాయం. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్. టీఆర్ఎస్ పేరు మార్పుపై ఎన్నికల కమిషన్కు లేఖ. రేపు ఢిల్లీకి ఈసీకి అందించనున్న వినోద్ కుమార్ బృందం. మహారాష్ట్ర, కర్ణాటకలపై బీఆర్ఎస్ తొలి ఫోకస్. రైతులకు మేలు జరిగేలా ముందుకెళ్తామన్న కేసీఆర్. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ సంబరాలు. స్వీట్లు పంచుకొని ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్లో బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ పేరిట ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రజాసేవ భవన్ ప్రారంభించారు. అతిథులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఈ అపూర్వ ఘట్టం పూర్తయింది. అంతకుముందు కంది శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రోత్తకంగా పూజలు నిర్వహించారు. వేద పండితులు, వేద మంత్రాలు, మేళ తాళాల మధ్య భవనం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ సేవాభవన్ ఏర్పాటు చేసినట్లు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాగే నిత్యం అన్నదానం సైతం త్వరలోనే ప్రారంభమవుతుందని, ఆకలితో వచ్చేవారికి బుక్కడి బువ్వ దొరుకుతుందని అన్నారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కంది శ్రీనివాసరెడ్డి సేవ తత్పరత అభినందనీయమని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఇప్పటికే కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, మరో అడుగు ముందుకేసి ప్రజాసేవ భవన్ ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, మల్లికార్జున్ రెడ్డి, నందిరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, సోయం వెంకటేష్, డొఫ్టాల శంకర్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ ఇళ్లలో పిలిచి వాళ్ళకు సమయం ఇయ్యక ప్రజలు అనేక వాళ్ళ సమస్యలు చెప్పుకుందామంటే కూడా వినే నాయకుడు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ మార్పు కావాలన్న ఉద్దేశంతో ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు ఇంత మంచి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఈ కార్యాలయాన్ని వినియోగించి వాళ్ళ సమస్యలతో పాటు వాళ్ళకి ఇంకేదైనా ఉంటే కూడా కంది శ్రీనివాసరెడ్డి సొసైటీ ద్వారా, ఏదైతే వాళ్ళ సొసైటీ ఉందో ఆ సొసైటీ ద్వారా కూడా ప్రజలకు వాళ్ళ సొసైటీ ద్వారా కూడా వాళ్ళ సమస్యల్ని కూడా కొంతవరకు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ కార్యాలయాన్ని వినియోగించాలా. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు కూడా ప్రతిరోజు 500 నుంచి 1000 మందికి భోజనం పెట్టే నాయకుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఖచ్చితంగా ఇది నిరంతరం కొనసాగించాలని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి, అనేక వర్గాల నుంచి, మా గిరిజన సోదరుల నుంచి, బీసీ సోదరుల నుంచి, మా దళిత సోదరుల నుంచి, పేద బడుగు బలహీన వర్గాల నుంచి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వస్తున్నది. ఈ ప్రతిస్పందన రావడం ఒక ఎత్తు, ఆ ప్రతిస్పందనని నిలబెట్టడం ఒక ఎత్తు, దాన్ని కొనసాగించడం ఒక ఎత్తు. సో ప్రజా సేవా భవన్ ఈ నా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన గౌరవ ఎంపీ బాపురావు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ప్రజా సేవా భవన్ అని దీనికి ఎందుకు పేరు పెట్టింది సార్ అని అంటున్నారు. సాధారణంగా క్యాంపు కార్యాలయం అంటే ఒక వ్యక్తిగత కార్యాలయంగా భావిస్తారు. కానీ ఆదిలాబాద్ లాంటి వెనకబడ్డ ప్రాంతానికి, పడేయబడ్డ ప్రాంతానికి ఒక శాశ్వత వేదిక, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ఏ సమయంలోనైనా ప్రజలు వచ్చి తమ గోడు వినిపించుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక శాశ్వతమైనటువంటి వేదిక అవసరమని నాకు అనిపించింది. దాంతో వెంటనే సత్వరము దీని స్థల సమీకరణ చేసినాము. దాదాపు ఒక 800 గజాల స్థల సమీకరణ చేసి ఆల్రెడీ
ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక 2019 కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్ని కొని దాన్ని రీమోడలింగ్ చేసి ప్రజలకి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక పర్మనెంట్ వేదిక శాశ్వత బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా పండుగ వేళ దేశ రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలైంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1:19 బీఆర్ఎస్ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయగా అనంతరం దానిపై సీఎం కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వివరిస్తూ ఈసీకి కేసీఆర్ లేఖ రాశారు. నేడు చేసిన తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత బి వినోద్ కుమార్ బృందం ఢిల్లీకి తీసుకెళ్లి ఈసీకి ఇవ్వనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రాష్ట్ర సమితి తొలి ఫోకస్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేను దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీని మీ రాష్ట్రానికి పరిమితం చేస్తే ఎలా అని చాలా మంది అడిగారు. అందుకే దేశ ప్రజల కోసం బీఆర్ఎస్ను ప్రకటించామని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని, నాకు రాజకీయం ఒక టాస్క్ అని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు పోతామని వెల్లడించారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా పర్వదినం వేళ కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తున్నట్టు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు విజయదశమి రోజున టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో నేతలు కార్యకర్తలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమాలు మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ కేవలము ఈ 33 జిల్లాలు నా తెలంగాణకే సేవ చేస్తే సాధన కాదు, భారతదేశమంతా అభివృద్ధి చెందాలి, భారతదేశం ప్రతి పౌరునికి ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలి. మన దగ్గర నిధులకు విధులకు కొరత లేదు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, పాడి పంటలు పండొచ్చు. కానీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు ఉన్నాయి, పారిశ్రామిక ఆధారిత రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలను ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలు కల్పించాలంటే ఒక ముఖ్యమంత్రితో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి భారతదేశ పార్టీ పెట్టి అందరినీ ఏదైతే బీజేపీకి వ్యతిరేక పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ మతోన్మద పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని ఈరోజు కార్యక్షేత్రంలో కురుక్షేత్రంలో దిగుతున్నాడు మన కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీని బాగా అభివృద్ధి చెంది మళ్ళీ అదే విధంగా టీఆర్ఎస్ ఎట్లయితే విజయం సాధించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ దేశానికి నాయకత్వం వహించినట్టయితే ఈ దేశంలో ఉన్న అవకతవకలు కానీ మన రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అన్యాయం జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎదిరించి పోరాటం చేసి మన రాష్ట్రాన్ని బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి సొమ్ముతో రాష్ట్రాల్లో గెలవాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని తెలిపారు. సచివాలయానికి వెళ్లిన సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని కాలం గడిపిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మరో డ్రామాకు సిద్ధమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించినట్లే దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ అవుతుందని అన్నారు. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాల ప్రకారం ప్రజా రక్షణలో భాగంగా ప్రతి విజయదశమికి ఆయుధ పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సిఐ అజయ్ బాబు, ఎస్ఐ రజనీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లోని ఆయుధాలకు సాంప్రదాయబద్ధంగా అర్చకులు వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ओम बलुग्रहपराय महालक्ष्मी नमः ओम बुद्धे महालक्ष्मी नमः ओम बलगाय महालक्ष्मी नमः ओम अश्वकाय महालक्ष्मी नमः ओम अमृताय महालक्ष्मी नमः ओम दीप्ताय महालक्ष्मी राजमंडल समर्पयामि वस्त्रोपहार्थे प्रतिष्ठापनार्थे अष्टांग समर्पयामि ओम गन्धद्वारा अंधरादर्शामि च पुष्टान्तरेशनीम् ईश्वरी गुण सर्वभूतानां स्वामी मोकक्वये श्रीवः उत ओम समुगच्छ ्यापयामि एकाग्रदीपं दर्शयामि तुष्टन्तरमुभयो समाकृतमस्मभ्यो दत्ताम्बरुणस्य मध्योः विगन्धगानामृतेषु शत्रवः पराजितासो अपरिहयन्ताम्. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విజయదశమి దసరా పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారుతీరారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్మల్ పట్టణ ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే మంగళపేట ఆలస్యం చెప్తుందో ఆ పెళ్లికి వచ్చే రహదారులను కూడా మరి పరిశుభ్రంగా మన ప్రజలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి అన్ని. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో దేవి నవరాత్రులను పురస్కరించుకొని దుర్గామాత ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. కుంకుమార్చన విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. కుంకుమార్చన అమ్మవారికి ఎంతో ఇష్టమైందని, మహిళలు సౌభాగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపడతారని తెలిపారు. విజయదశమిని పురస్కరించుకొని మామడ మండలం పోన్కల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన చేపట్టారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక హారతి సమర్పించి జమ్మి వృక్షం గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పదహారేళ్ల వయసులోనే అండర్ 19కు సృంజిత్ రెడ్డి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అతి చిన్న వయసులోనే క్రికెట్లో తన ప్రతిభ కనబరిచి గతంలో అండర్ 14, అండర్ 16కు కెప్టెన్గా వ్యవహరించాడు. టాలెంట్ ఉన్న అతి కొద్ది మందికే ఇలాంటి అరుదైన అవకాశం దక్కుతుంది. ఆ ఛాన్స్ను సృంజిత్ రెడ్డి కొట్టేశారు. చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువతో ఆటపై పట్టు సాధించారు. క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను గుర్తించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు అండర్ 19 టీంకి ఎంపిక చేసింది. How much did Amir do the hit? I played. టీఆర్ఎస్ను భారతీయ రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన వీధుల గుండా బైకు ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. దేశ్కి నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లుగానే భారతదేశం స్థితిగతులు కేసీఆర్ నాయకత్వంలో మారుస్తారని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంటే మళ్ళీ చేతి తీసుకొస్తారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా మనుగురు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి ప్రకటనపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులో మేళతాళాలతో ఆనందోత్సవాలతో నృత్యాలు చేస్తూ భారీగా బాణసంచాలు పేల్చి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, యువజన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎంతో కాలంగా భారత ప్రజలు ఎదురు చూస్తా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కొన్ని క్షణాల క్రితమే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారు అమలు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అమలు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని యావత్ భారతదేశంలో అమలు జరగాలి. భారతదేశం మొత్తం కూడా తెలంగాణ మోడల్గా తీర్చిదిద్దాలని ఇవాళ భారత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభ సందర్భంలో ఇప్పుడు కొన్ని క్షణాల క్రితం కేసీఆర్ గారు 8 రాష్ట్రాల ప్రతినిధులతోటి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులతోటి, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి అనేక మంది కీలకమైన నేతలతోటి ఇవాళ 1:19 భారత రాష్ట్ర సమితిని ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశ ప్రజలందరూ కూడా శుభ పరిణామం. ఇవాళ భారతదేశాన్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ పార్టీని భారతదేశం నుంచి తరిమి కొట్టేదాని కోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని భారత ప్రజలందరూ కూడా కోరుకుంటున్న శుభ సందర్భంలో ఇవాళ జాతీయ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన శుభ సందర్భంలో మొత్తం యావత్ వినపాక నియోజకవర్గ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఖచ్చితంగా అభివృద్ధి కోరుకునే ఏదైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి శుభ సందర్భంలో అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విజయదశమి, విజయాలను కోరుకునే రోజు. ఇవాళ ముహూర్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ముహూర్తంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో అనేక మంది ఇవాళ ఎదురు చూస్తున్నా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి బీజేపీయేతర పార్టీలు కానీ ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. 136 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎదురు చూస్తా ఉన్నారు. వారికి అనుగుణంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజెర్ల, ఎన్కూరు మండల కేంద్రాల్లో గులాబీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించడంపై కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం నిర్వహించి బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ ప్రకటించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ ప్రకటన దేశ రాజకీయాల్లో పెనుమార్పుకు నాంది అని అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే కేసీఆర్ నిర్ణయం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. దేశ రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వానికి, నిజమైన సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు ఇది దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఒక గొప్ప సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలను రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, అన్ని పథకాలను దేశం మొత్తంలో అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అనే కొత్త పార్టీని మన పార్టీని జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా రూపొందించి భారతదేశంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఎంత మంచి డెవలప్మెంట్లో ఉన్నారో భారతదేశంలో కూడా ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీని ప్రారంభించడం శుభసూచకం. అందరం కలిసి ఈ యొక్క తెలంగాణ పథకాలను తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు గత 20 పార్టీని పెట్టి మన తెలంగాణ విస్తరించాలని చెప్పేసి, తెలంగాణ గురించి దేశం గురించి తెలుసుకోవాలని చెప్పేసి, తెలంగాణ గొప్పతనం గురించి దేశవ్యాప్తంగా ఇవి ఇప్పటివరకు అప్డేట్.